తుఫాన్ కారణంగా కురిసిన కాలవర్షానికి మంచిర్యాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పత్తి, వరి పంటలు తడిసి ముద్దవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి తడవడం వల్ల తేమ శాతం పెరిగి రంగు మారుతోందని నిరాశ చెందారు. కోతకు వచ్చిన వరి పంట తడవడంతో వడ్ల రంగు మారి నాణ్యత లోపిస్తోందన్నారు. అకాల వర్షాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ గంపలపల్లి గ్రామం. నా పేరు తాళపల్లి వెంకటి, తాండూరు మండల్. అయ్యా ఈసారి నేను 5 ఎకరాల పత్తి పంట వేసిన, 1 ఎకరం వరి పంట వేసిన. అయితే ఈసారి ఏమైందంటే అకాల వర్షం వల్ల ఈ పత్తి అంతా కొంచెం కలర్ వచ్చింది. కలర్ వచ్చిన దానికి ప్రభుత్వం రేటు పెట్టేటట్టు లేదు, ప్రైవేట్ వాళ్ళు కూడా బొత్తిగా రేటు పెట్టేటట్లేరు. కాబట్టి ఈ పత్తిని గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని మాకు గిట్టుబాటు ధర కల్పించండి. లేకపోతే మా పరిస్థితి ఏంటంటే పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు లేదు. అదేవిధంగా వరి పంట విషయానికి వస్తే వరి పంట కూడా ఇప్పుడు ఈనుతాంది, పూత దశలో ఉన్నది, పూత మింగే దశలో ఉన్నది. ఆ పూత కూడా రాలిపోతే వడ్లు కూడా తప్పబోతాయి. వడ్లకు కూడా గిట్టుబాటు రావాలి, ప్రభుత్వం తీసుకొని పత్తి కూడా గిట్టుబాటు ధర దయచేసి మాకు ఇప్పించాలని మేము. మా మండల్ కన్నెపల్లి. నా పేరు సత్యనారాయణ. నేను ఒక 10 ఎకరాల పత్తి పంట వేసాను. అయితే అకాల వర్షాల వల్ల పత్తికి బాగా రోగాలు వస్తున్నాయి. మేము బ్యాంకు లోన్ తీసుకున్నాం. లోన్ కడదామన్న పొజిషన్ కూడా లేము ఈ వర్షాల వల్ల. గత 2-3 ఏళ్ళ నుంచి కూడా ఇదే వర్షాలు పడుతున్నాయి బాగా. అందువల్ల ఈ పత్తి వల్ల మేము చాలా నష్టపోతున్నాం. రోగాలు వచ్చి మాకు గిట్టుబాటు పంట లేక మేము చాలా నష్టపోతున్నాం. కాబట్టి మాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మొత్తం 20 ఎకరం వేసిన, ఒక బ్యాంక్ లోన్ ఒక 4 లక్షలు తెచ్చిన. సావుకారు దగ్గర యూరియా కానీ ఒక 5-6 లక్షలు అయినాయి, ఒక 5-6 లక్షలు అయినాయి. యూరియా ఇంటూ కైకిల్ అని అవన్నీ ఒక 20 ఎకరానికి ఒక